ఇకపోతే మనకు మిథున రాశి. ఈ మిథున రాశిలో ఈ యొక్క మృగశిర నక్షత్రం 2 పాదాలు, పునర్వసు పునర్వసు 3 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందికి వర్తిస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారికి మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితాలు సాధించి తీరతారు. అలాగే మీకు తృతీయాధిపతి మీ రాశిలోనే ఉండడం, సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కించిత్ జాగ్రత్త వహించడం ఎంతైనా శ్రేయస్కరం. వివాహాది క్రతువులు కలిసి వస్తాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పూజలు హోమాలలో పాల్గొంటారు. ఇంకా రెండో ఇంట్లో వచ్చేసరికి మిథున రాశి వారికి బుధుడు ఉన్నాడు. ఇక్కడ కూడా మీకు బాగుంటుంది. బుధుడితోటి మీ రాశాధిపతి చతుర్థాధిపతి ఈయన మీకు 2లో ఉండడం సకల శుభాలను తెచ్చిపెడుతుంది. చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని మీరు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇల్లు భూమి కొనుక్కోవాలనుకునేవారు కావచ్చు, చిరకాల వాంఛలు నెరవేరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి మీకు భాగ్యంలో శని, ఎల్డర్స్ ఎవరైనా ఎక్స్పైర్ అవ్వడం, తద్మూలకంగా కొన్ని వారసత్వ ఆస్తులు ఏవైనా కలిసి రావడం, వాయు సంస్థలలో పనిచేసే వారికి కొంచెం నెమ్మదిగా అయినా మంచి గ్రోత్ వచ్చే అవకాశం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. గనులు, బొగ్గు గనులు, ఆయిల్స్, క్రూడ్ ఆయిల్, ఇలా ఆయిల్స్ బిజినెస్ చేసే వారికి వీరందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి మీకు రాహు దశమ కేంద్రంలో ఉండడం చాలా బాగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు చేసుకోవాలనుకునే వారికి ఇది కాలం కలిసి వచ్చినట్టుగా ఉండే పీరియడ్ అని చెప్పొచ్చు. ఇది ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గోచారము. దీని గురించి విశ్లేషణ ఏదైనా తెలుసుకోవాలనుకున్నవారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. శుభం.